సార్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అతను హోమ్ లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది తీసుకున్నాడు. హ్మ్. సో ఏంటంటే వీళ్ళ తాతలతో ఎంతో కొంత ఆస్తి ఉంది. ఆ ఆస్తి హ్మ్. అమ్మేసి వాళ్ళకి ఎంతో కార్పస్ అమౌంట్ అంటూ లంసమ్ అమౌంట్ అంటూ వాళ్ళు రావడం జరిగింది. హ్మ్. సో దగ్గర దగ్గర 20,00,000 వచ్చినాయి. హ్మ్. సో ఈయన హోమ్ లోన్ అనేది 50,00,000 తీసుకున్నాడు. హ్మ్. 80,00,000 అయితే 30 కొండేసి 50,00,000 లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు మనోడికి ఇంత అమౌంట్ వచ్చింది. సో ఇప్పుడు అమౌంట్ అనేది మొత్తం అందులో హోమ్ లోన్‌కి పే చేయాలంటారా? లేకపోతే ఎందులోన్నా ఇన్వెస్ట్ చేస్తే మంచిదనంటారా? సో, బేసిక్‌గా మనం ఒక ట్రెడిషనల్ మైండ్‌సెట్ గురించి ముందు మాట్లాడుకుందాం. మనకి లోన్ ఒకటుంది అనంటే, ఏ ఒక్క రూపాయి అడిషనల్‌గా వచ్చినా కానీ దాన్ని తీసుకెళ్ళి లోన్‌కి కట్టేస్తూ పోతూ ఉంటే తొందరగా లోన్ క్లియర్ అయితది కదా! అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ బేస్డ్ సైకాలజీ ఉంటది. తొందరగా లోన్ క్లియర్ చేయాలి, ఎక్కువ రోజులు క్యారీ చేయొద్దు. సో, చాలామంది ఏం చేస్తారు, అవసరాన్ని బట్టి కొంతమందైతే వాళ్ళకొచ్చే సాలరీలో నుంచి 12 మంత్స్ బదులు 13 మంత్స్ ఈఎంఐ పే చేస్తారు పర్ ఇయర్. సో, ఏవుంటాయిగా యూట్యూబ్‌లో వీడియోస్ ఎక్స్‌వైజెడ్. సో, బేసిక్‌గా అవేవి తప్పు అని నేను చెప్పను. ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, మనం హోమ్ లోన్ క్లియర్ చేయడమేనా మన జీవిత ఎజెండా? లేదు. అందుకే పుట్టామా? లేదు. ఇల్లు ఒకటి లోన్‌లో కొని, ఆ లోన్‌ని క్లియర్ చేయటమేనా మన జీవితం అంతా? లేదు. మనకింక జీవితంలో చాలా ఉన్నాయి గదా! రైట్? ఇప్పుడు హోమ్ లోన్ ఇల్లు తీసుకున్నారు, హోమ్ లోన్ తీసుకున్నారంటే, ఆ హోమ్‌లో పిల్లలు ఉంటారు, భార్య ఉంటది, మీ జీవితం ఉంటది. ఇట్లా ఎన్నో పరిస్థితులుంటాయి. అది వన్ ఆఫ్ ది పార్ట్ అంటారా? లేకపోతే 50% పార్ట్ అంటారా? జీవితంలో ఒక చిన్న భాగం అదంతే. హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే సరే, ఒక కాదా? మాట అడుగుతానండి. హ్మ్. ఇప్పుడు మీరు ఇల్లు మొత్తం లోన్ కట్టేసి ఇల్లు సొంతం చేసుకున్నారు. పిల్లల్ని చదివించడానికి కావాల్సిన పెద్ద కార్పస్ లేదు. ఉన్న దాంతోటి ఏదో చదివిస్తారు. ఓకే. సో, నా దగ్గర మంచి ఇల్లుంది. కానీ మా వాడిని చిన్న కాలేజ్‌లో చదివిచ్చా అని చెప్పి ఎవరికైనా జాబ్ ఇచ్చేవాడి దగ్గరికి తీసుకెళ్తే ఉద్యోగం ఇస్తాడా? నా దగ్గర చిన్న ఇల్లుంది. కానీ మా వాడి దగ్గర పెద్ద సర్టిఫికేట్ ఉందంటే జాబ్ ఇస్తారా? సర్టిఫికేట్ జాబ్ ఇస్తారు. రైట్? మరి ఏది పెద్దది? అట్‌లీస్ట్ 50% క్యారీ చేస్తదా వెయిటేజ్? ఇల్లు అనేది ప్రతి మనిషికి అవసరం. ఫుడ్డు, బట్ట, గూడు అందరికీ కావాలి. కానీ దాన్ని ఒక ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి. మన ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం, నేను డెట్ ఫ్రీ అని ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి, ఏ సేవింగ్స్ లేకుండా డైరెక్ట్‌గా తీసుకెళ్ళి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను అంటే కుదరదు.